మీరు ఎప్పుడైనా గమనించారా? శ్రీకృష్ణుడు ఎందుకు తన తలపై నెమలి పింఛాన్ని పెట్టుకొని ఉంటాడు? ఈ కథ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాముడు అవతారం ఉన్నప్పుడు సీతారాముడు ఒక దట్టమైన అడవిలో నడుస్తూ ఉంటారు. ఆ సమయంలో కొంతసేపు ప్రయాణించిన తర్వాత సీతాదేవికి బాగా దాహం వేస్తుంది. అప్పుడు రాముడిని కొంచెం నీళ్ళు తెచ్చివ్వండి అని అడుగుతుంది. అప్పుడు రాముడు నీళ్ళ కోసం ఎదుగుతాడు. అది దట్టమైన అడవి కాబట్టి శ్రీరామునికి ఎక్కడ నీళ్ళు కనిపించవు. బాగా లేట్ అవుతుంది అనుకుని రాముడు వానదేవతను కొంచెం దారి చూపించమని అడుగుతాడు. కానీ అప్పుడే పొదల్లోంచి ఒక అందమైన నెమలి బయటకు వస్తుంది. అప్పుడు నేనేమైనా సాయం చేయగలనా ప్రభు మీకు ఉంటుంది. అంటే నాకు కొంచెం ఏదైనా సరస్సు ఉంటే చూపించు అని శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు నెమలి, ఇక్కడ ఈ దట్టమాయలో ఒక అందమైన సరస్సు ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, నేను చూపిస్తాను పదండి అంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. శ్రీరాముడు దాని వెంట వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో నెమలి దాని ఈకలు పీక్కుంటూ ఓటలు పడేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే దారి మర్చిపోకుండా ఉండాలి కదా అని శ్రీరాముని మొత్తాన్ని నది దగ్గర తీసుకెళ్తుంది. ప్రభువు నేను చెప్పిన నది ఇదే అని చెప్తుంది. శ్రీరాముడు కొంచెం నీళ్ళు తాగి సీతాదేవి కోసం నీళ్ళు తీసుకొని తిరిగి చూస్తాడు. అప్పటికే నెమలి నదిలో పడి చనిపోతుంది. అప్పుడు ఎందుకు ఇలా చేసేవాడు శ్రీరాముడు అడగా, ఈ సరస్సు దగ్గర నుంచి ఎవరో ఒకరే వెళ్ళాలి, అంటే అది మీరే అవ్వాలి అని చెప్పి చనిపోతుంది. నెమలి త్యాగాన్ని మెచ్చిన శ్రీరాముడు తన నెక్స్ట్ జన్మ అయిన కృష్ణుడుగా మళ్ళీ పుట్టి నెమలి పింఛాన్ని ధరిస్తానని తనకు అప్పుడే మాటిచ్చాడు. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడు తన తలపై నెమలి పింఛాన్ని ధరించి ఉంటాడు. మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్.